హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రసం ఎలా తయారు చేసుకొని చూద్దామండి. ఇలా చింతపండుని ఒక బౌల్లో పెట్టేసి వాటర్ పోసి కొంచెంసేపు ఉంచాలి, నానిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ రసంకి పెద్దగా ఆయిల్ అవసరం లేదండి, కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. ఎండుమిర్చి వేసానండి, ఎండుమిర్చి ఒక టూ సరిపోతాయి. నేను 3 వేసాను. కొంచెం కారంకి సరిపడా వేసుకోండి అనమాట. మనం కారం వేయం కాబట్టి ఎండుమిర్చి కారంగా సరిపోతుంది. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాయి, ఎండుమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు మనం జీలకర్ర వేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చి ఉన్నాయి కదండి, ఎండుమిర్చి, వీటిని ఇలా నలిపేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం ఆ కారం మొత్తం వస్తుంది, ఆ ఫ్లేవర్ మొత్తం వచ్చేసి రసంకి టేస్ట్ మొత్తం ఇదేనండి. ఇలా కొంచెం కాలుతుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇలా మొత్తం ఇలా పిసికేసేయండి. రసంకి మొత్తానికి టేస్ట్ వస్తుంది, ప్లస్ కారం కూడా ఇదే అన్నమాట. ఈ కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా మెత్తగా పిసికేసామంటే టేస్ట్, ఇందులోకి రసంలో టేస్ట్ ఇదేనండి. ఇలా చేతిని కూడా కొంచెం వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసి కడిగేసినట్టుగా పోసేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ మొత్తం బాగా తెరలాలండి బాగా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇవి మొత్తం బాగా తెరలాలండి. ఈ వాటరు ఎక్కువ పుల్లగా ఉన్నాయనుకోండి, కొంచెం వాటర్ కూడా పోసుకోండి. అలా సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ తగినంత విధంగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మిరియాల పొడి అండి, పెప్పర్ పొడి వేసేస్తున్నాం. ఈ రసంలోకి బాగా టేస్ట్ని ఇచ్చేది ఈ పెప్పర్ పొడేనండి. ఈ పెప్పర్ పొడి వేసాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఈ రసం అయితే బాగా తెరులుతున్నాయి. మంచి స్మెల్ వస్తుందండి, రసం స్మెల్. ఇలా కందిపప్పు అండి, కందిపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇవి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా చేసుకోవాలన్నమాట. రసం బాగా తెరిలిపోయాయండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, అవసరమైతే వేసేసుకోండి. మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఇది వేసేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాగా తెరలించండి. బాగా తెరలాలండి. ఇది రసం బాగా తెరిలితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మిరియాల ఫ్లేవరు మొత్తం ఇవన్నీ బాగా పట్టేసి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిరియాల చారు అని, రసం అని, ఇలా చింతపండు రసం అని, ఇలా రకరకాలుగా పిలుస్తారు ఈ రసంని. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు అనమాట. ఎనీవే, ఈ రసాన్ని మాత్రం కొంచెం అనీజీగా ఉన్నప్పుడు, కొంచెం ఫీవర్గా అట్లా అనిపిస్తున్నప్పుడు, కానీ నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ రసం పెట్టుకొని తినండి ఫ్రెండ్స్. నోటికి బాగుంటుంది.
బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా తెల్లాలి ఫ్రెండ్స్. ఒక 4 మినిట్స్ అలా బాగా తెల్లించండి. మంచిగా ఫ్లేవర్ మొత్తం పట్టేసి బాగుంటుంది. మంచి స్మెల్ బాగా వస్తుంది, రసం వాసన బాగా వస్తుంది. మీకు చింతపండు రసం బాగా ఎక్కువైపోయి పుల్లగా అనిపిస్తుంటే మాత్రం వాటర్ పోసుకోండి, పర్లేదు. ఇప్పుడైనా వాటర్ పోసుకోవచ్చు. పోసుకొని కొంచెంసేపు బాగా తెల్లనివ్వండి, బాగుంటుంది. మనం జీలకర్ర అట్లా అన్నీ వేసాం కదండి. ఇవి డైజెషన్ కూడా చాలా మంచిది. పిల్లలకి చక్కగా పెట్టచ్చు, పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఈ రసం తింటూ ఉండాలండి. తింటేనే చాలా మంచిది కూడా, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ రైస్ కుక్కర్లో చేశానండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పచ్చళ్ళు ఉన్నాయి, చికెన్ కర్రీ ఉంది, అలా వడలు చాలా ఉన్నాయండి. చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా ఈజీగా చేసుకునేలాగా నేను ఏ వీడియో పెట్టినా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రసం అయితే మరిగిపోయాయండి చక్కగా. కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం ఇందాక కందిపప్పు అలాగా వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పెట్టాం కదండి. అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. స్టవ్ అయితే కట్ చేశానండి, కట్ అయిపోయింది. రసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్టవ్ కట్ చేశాను. రసం అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, హ్యాపీగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.